ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన గురుగ్రహం యొక్క మార్పుతో ఈ రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. పట్టిందల్లా బంగారమే, డబ్బే డబ్బు, చీకొట్టిన వారే మీ కాళ్లు మొక్కుతారు. అయితే 2025 అక్టోబర్ 18వ తేదీన వచ్చే గురుగ్రహ మార్పు ఈ విధంగా ఉండబోతుంది. గురుగ్రహ మార్పుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అలాగే ఈ యొక్క గురుగ్రహం మార్పు కారణంగా ఏ రాశుల వారికి అదృష్టం వరించబోతుంది, ఎటువంటి అదృష్టకర ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అయితే ముఖ్యంగా గురుగ్రహ మార్పు కారణంగా విశ్వం నుండి ఈ రాశుల వారికి సిగ్నల్ అనేది వచ్చేసింది. పట్టిందల్లా బంగారమే, వీరు మాట్లాడిందల్లా కూడా శుభమే అవుతుంది. అడుగు పెట్టిన చోట అదృష్టం పూనే రోజులు ఈ రాశుల వారికి రాబోతున్నాయి. ఆ రాశులు ఏంటి అనేది తెలుసుకునే ముందు గురుగ్రహం అంటే ఏంటి, ఈ మార్పు ఎందుకు అంత పెద్దగా కనిపిస్తుంది అనే వివరాలు కూడా తెలుసుకుందాం. జ్యోతిష్యంలో గురుగ్రహం అనేది ధనాధికారం, జ్ఞానం, శుభం, అవకాశాలు, విజయాలు ఇచ్చే శక్తిగా పరిగణించబడుతుంది. ఇది ఒక రాశి నుండి మరో రాశికి వెళ్లినప్పుడు మన జీవిత పథం మొత్తాన్ని మార్చే శక్తి దానికి ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025 అక్టోబర్ 18వ తేదీన గురుగ్రహం తన స్థానాన్ని మార్చబోతుంది. ఈ మార్పు సాధారణమైంది కాదు, ఇది అదృష్ట ద్వారం తెరిచే రోజుగా చెప్పబడుతుంది. జాతక చక్రం ప్రకారం కొన్ని రాశులకు ఈ గురు గమనం పటాపంచలు చేసే రీతిలో శుభ ఫలితాలనైతే ఇవ్వబోతుంది. అదృష్టం అనే మాటకి నిజమైన అర్థం ఈ రోజు నుండి వారికి తెలియబోతుంది. అయితే ముఖ్యంగా 4 రాశుల వారికి వారి యొక్క జీవితంలో గురుగ్రహ మార్పు ఏ విధంగా బంగారు శకాన్ని తెస్తుందో తెలుసుకుందాం. దాంట్లో మొదటి రాశి మిథున రాశి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్లే ఇప్పుడు మీ దగ్గర తల వంచే పరిస్థితి మిథున రాశి వారి యొక్క జీవితంలో ఉండబోతుంది. మిథున రాశి వ్యక్తులు చాలా తెలివైనవారు. మాటల్లో మంత్రం, చేతల్లో చాకచక్యం విరిగి ఉంటుంది. కానీ గత 2 సంవత్సరాలుగా మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినట్లు అనిపించి ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా అక్టోబర్ 18వ తేదీ తర్వాత గురువు మీకు ప్రతిష్ఠ అనే వరాన్ని ఇవ్వబోతున్నాడు. మీ పేరు పెద్దవారితో చర్చల్లో వినిపిస్తుంది. ఇప్పటి వరకు చిన్న చూపు చూసిన వాళ్లే ఇప్పుడు మీరు చేసిన పనిని ప్రశంసిస్తారు. డబ్బు లేని రోజులకి గుడ్ బై చెబుతారు. ఒక పెద్ద ప్రాజెక్టు కాని, వ్యాపార అవకాశం కాని దక్కుతుంది, లేదా అనుకోని బోనస్ మీ యొక్క జీవితంలోకి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీరు తాకిన పని డబ్బుగా మారే కాలం ఇది. చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభాన్ని ఇవ్వవచ్చు. ఇక ప్రేమ జీవితంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. జంటల మధ్య అపోహలు పోతాయి. ఇక కొత్తగా ప్రేమలో పడేవారికి నిజమైన భాగస్వామి దొరికే సమయం. గురుగ్రహం మీ యొక్క వాక్చాతుర్యానికి మాయను జోడిస్తాడు. మీరు మాట్లాడితే ఎదుటివారు అవును అని చెప్పక తప్పదు. అయితే ఈ అదృష్టం మీ యొక్క అహంకారాన్ని పెంచనివ్వకుండా జాగ్రత్త పడండి. వినయం మీకు మరింత విజయాన్నిస్తుంది. ఇక రెండవది సింహరాశి. మీ ప్రతిభకు ఇప్పుడు ధర నిర్ణయించేది మీరు కాదు, ప్రపంచం. సింహరాశి వారే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మీరు చేసిన పనికి లీడర్షిప్ తగిలేంత బలం ఉంటుంది. కాని గతంలో మీరు చాలా కష్టపడ్డారు, ఫలితం లభించక ఇబ్బందులు కూడా పడ్డారు. ఈ గురుగ్రహ మార్పుతో ఆ దశ పూర్తిగా మారిపోతుంది. అయితే గురువు మీ యొక్క జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తాడు. ఇప్పటివరకు మూసుకుపోయిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ యొక్క జీవితంలోకి అడుగు పెడతారు. వారి సహాయంతో మీరు చాలా ఎత్తుకు వెళ్తారు. మీ యొక్క ప్రతిభ, ఆలోచన, దృఢ సంకల్పం మీకు గుర్తింపును తీసుకుని వస్తుంది. అలాగే మీ యొక్క ఆదాయంలో భారీ పెరుగుదల కూడా కనిపిస్తుంది. బిజినెస్ చేసేవారికి కొత్త ఒప్పందాలు, విదేశీ అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టిన చోటి నుండి మంచి రాబడి వస్తుంది. కొంతమందికి వారసత్వ సంపద కూడా వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం సీరియస్ దశలోకి వెళ్తుంది. పెళ్లి గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. గతంలో విరహం యొక్క బాధను అనుభవించిన వ్యక్తులకి కొత్త జీవితం మొదలు కాబోతుంది. అయితే చిన్న కష్టాన్ని కూడా చిరునవ్వుతో ఎదుర్కొంటే గురువు మీ యొక్క వెనక నిలబడతాడు. ఈ మాటను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక మూడవ రాశి తులారాశి. ఇంత అదృష్టం ఒకేసారి వస్తుందని మీరు స్వయంగా ఆశ్చర్యపోయే రీతిలో తులారాశి వారి యొక్క జీవితంలో మార్పులైతే సంభవించబోతున్నాయి. ముఖ్యంగా తులారాశి వారు సమతుల్యంగా ఉండే వ్యక్తులు. కాని గతంలో మీ యొక్క సమతుల్యతే కుదేలైంది. పని ఒత్తిడి, డబ్బులేమి, కుటుంబ గందరగోళం మిమ్మల్ని ఊపిరి తీసుకొనివ్వకుండా చేశాయి. ఇప్పుడు ఆ సార్వభౌమమైన గురుగ్రహం మీకు తన దయను చూపించబోతున్నాడు. అక్టోబర్ 18వ తేదీ తర్వాత మీరు కొత్త దిశలో అడుగులు వేస్తారు. కొత్త పని, కొత్త స్నేహాలు, కొత్త స్థాయి గుర్తింపు, ఇది మీ యొక్క జీవితంలో రీస్టార్ట్ లాంటిదనే చెప్పుకోవాలి. ఇక ఆర్థిక పరిస్థితిని చూస్తే బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది.
కొత్త ఆఫర్ కానీ లేదా అప్రూవల్ కానీ వస్తుంది. విదేశీ పనిచేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇంతకాలం నిలిచిపోయినటువంటి చెల్లింపులు ఇప్పుడు మీకు రాబోతున్నాయి. అలాగే ప్రేమ జీవితాన్ని గమనిస్తే జంటల మధ్య మధురత పెరుగుతుంది. సింగిల్ గా ఉన్నవారికి ఒక ప్రత్యేక వ్యక్తి పరిచయం అవుతారు. ఇది కేవలం పరిచయం మాత్రమే కాదు, భవిష్యత్తులో వారు మీకు చక్కటి భాగస్వామిగా అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా చూస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. గురుదయతో మీ యొక్క మనసులోని భయాలు అన్నింటినీ కూడా మీరు జయించగలుగుతారు. ధ్యానం, యోగా మొదలు పెడితే మీరు మరింత శక్తివంతమవుతారు. అయితే ప్రతిరోజు ఒక చిన్న మంచి పని చేయండి. గురువు దానికి 100 రెట్ల ఫలితాన్ని మీకిస్తాడు. ఇక మరొక రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క కల నిజమవ్వటానికి సమయం వచ్చేసింది. ముఖ్యంగా మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఊహాశక్తి, దయ, అలాగే ఎన్నో కలలు కలిగినటువంటి వ్యక్తులు వీరు. గతంలో మీరు చేసిన సేవలు, సహాయం, పుణ్యం ఇప్పుడు మీకు తిరిగి రాబోతుంది. గురుగ్రహం మీ యొక్క రాశికి అత్యంత శుభకరంగా మారబోతున్నాడు. ఇది మీరు ఎదగాల్సిన సమయం. మీ యొక్క కర్మ ఫలిస్తుంది. ఎవరూ మీ యొక్క అదృష్టాన్ని అడ్డుకోలేరు. ఇది రుణ విముక్తి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు బంధనాల నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితిని గమనిస్తే వృత్తి మార్పు లేదా పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. మీకు ఎదురుగా ఉన్న అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి. గురువు మీకు కోట్ల రూపాయల ఆలోచన కూడా ఇస్తాడు. దాన్ని అస్సలు వదిలిపెట్టకండి. ఇక ప్రేమ మరియు కుటుంబ జీవితాన్ని చూస్తే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మీ మాటకి విలువ కూడా పెరుగుతుంది. పెళ్లి కావాలి అనుకునే వారికి చక్కటి జంట దొరుకుతుంది. ఇక ఆధ్యాత్మికంగా గమనిస్తే మీకు గురు దేవతల ఆశీర్వాదం బలంగా ఉంటుంది. కలలో కనిపించే సంకేతాలు శుభ సూచనలు. దానధర్మం చేస్తే అదృష్టం 100 రెట్లు పెరుగుతుంది. అయితే గతాన్ని మరిచి ముందుకు సాగండి. గురువు మీకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు. ఈ విధంగా అక్టోబర్ 18వ తేదీన ఈ 4 రాశుల వారికి గురుగ్రహం తెచ్చే శక్తి అపారమైంది. ఇది కేవలం ఆర్థిక శుభం మాత్రమే కాదు, జీవిత దిశ మార్పు. మిథున రాశి వారికి బుద్ధి బంగారమవుతుంది. సింహరాశి వారికి ప్రతిభ పతాక స్థాయికి చేరుకుంటుంది. తులారాశి వారికి కొత్త ప్రారంభం కొత్త లెవెల్లో ఉండబోతుంది. మీన రాశి వారికి కలలు సాకారమవుతాయి. బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. ఇక వీరి యొక్క అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. చీకొట్టిన వాళ్లే ఇప్పుడు మీ యొక్క కాళ్లు మొక్కుతారు. గతంలో కన్నీరు కార్చిన చోటే ఇప్పుడు నవ్వులు పూస్తాయి. పట్టిందల్లా బంగారమే, మాట అన్నదల్లా కూడా శుభమే. 2025 అక్టోబర్ 18వ తేదీన గురుగ్రహ మార్పు ఈ 4 రాశుల వారి యొక్క జీవితంలో సువర్ణ యుగాన్ని ప్రారంభం చేస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. అలాగే ఈ 4 రాశుల వారు శివారాధన చేయటం వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయండి. దానధర్మాలు చేయటం ద్వారా విశేషమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చూశారు కదండి, గురుగ్రహ మార్పు కారణంగా ఏ రాశుల వారు అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు అనే వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.